దివ్య చేసిన కుట్రకి బలైపోయిన తనూజ మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఈ షార్ట్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ చూసి సబ్స్క్రైబ్ బీబీ టాకీస్ తెలుగు. అలాగే నేను షార్ట్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. సో దివ్య కన్నింగ్‌గా చాలా వాంటెడ్‌లీ ఫస్ట్ కళ్యాణ్‌కేమో తనూజని నేను ఎలిమినేట్ చెయ్యను అని చెప్పి కూర్చుంది చైర్‌లో. కానీ అక్కడ తీసేసే టైంకొచ్చేసరికి తనూజ అంది. రీజన్ కూడా ఏంటంటే నేను ఇమాన్యుయల్‌కి సపోర్ట్ చేస్తాను. అందుకే తనూజని తీసేస్తున్నారు అంది. ఇమాన్యుయల్‌కి సపోర్ట్ చేయడానికి తనూజానే ఎందుకు తీసేయాలి? రితుని కూడా తీసేయొచ్చు కదా! ఎందుకంటే ఈవిడికి పర్సనల్ గ్రడ్జ్ ఉంది కాబట్టి మన కళ్యాణ్ మీద, తనూజ మీద. నిన్నేమో రెబెల్‌గా కళ్యాణ్‌ని లేపేసింది. ఈరోజు చివరి వరకు వచ్చి ఆట ఆడకుండా తనూజని లేపేసింది. ఒకేళ తనూజ ఉండి ఇమాన్యుల్‌ని లేపేసినా, రీతుని లేపేసినా తనూజ కెప్టెన్ అయ్యేదేమో. ఇప్పుడు కొంచెం దివ్య కన్నింగ్‌కి తనూజ బలైపోయింది. అది కొంచెం తెలిసిపోతుంది. చేసిందంతా చేసి మళ్ళీ లాస్ట్‌లో భరణి గారిని అరిసి తిట్టడము, మీరు స్టాండ్ తీసుకోరా, ఇలాంటి టైంలోనే కదా స్టాండ్ తీసుకోవాలి. మీరు స్టాండ్ తీసుకోకుండా ఏం చేస్తున్నారు అని చెప్పి. కానీ భరణి గారికి కొంచెం చిరాకొచ్చినట్టుంది. నువ్వు కొంచెం అర్థమవుతున్నట్టుంది. కొంచెం అరిసి కొంచెం కామ్‌గా ఉండు. ఏం మాట్లాడతావు అది ఇది అన్నారు. బట్ దివ్య చేసింది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది. నాకైతే 100కి 200% రాంగ్ అనిపిస్తుంది. ఎందుకంటే తనూజ ఆడి అలా లాస్ట్ వరకు వచ్చి ఇది మూడోసారో, నాలుగోసారి. సో ఒక అవకాశం ఇవ్వాలి కదా! ఇమాన్యుయల్ ఆల్రెడీ అయిపోయాడు. 3 సార్లు అయ్యాడు. ఇంకెన్ని సార్లు అవుతాడు? సో కావాలని పర్సనల్ గ్రడ్జ్‌తో మాత్రమే తనూజని తీసింది. అసలు దివ్య గనక నామినేషన్స్‌లో ఉంటే దెబ్బెమ్మటి ఈ వీక్ ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోయేది. ఈ వీక్ కాకపోయినా నెక్స్ట్ వీక్ దివ్య నామినేషన్‌లోకి రా. నిన్ను జనాలు బయటికి పంపించకపోతే చూద్దాం. 100కి 200% దివ్య నెక్స్ట్ వీక్ నామినేషన్స్‌లో ఉంటే బయటకొచ్చేసిద్ది. రాసిపెట్టుకోండి చూద్దాం. అండ్ మీలో ఎంతమందికి దివ్య చేసింది తప్పు అనిపిస్తుందో కింద కామెంట్ పెట్టండి చూద్దాం. ఒకవేళ దివ్య చేసింది కరెక్ట్ అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా అని